కొంకన్ భారతదేశపు పశ్చిమ భాగాన అరేబియా సముద్రానికి పశ్చిమ కనుమలకి మధ్యనున్న సువిశాలమైన భూభాగమే కొంకన్. మన పురాణాల ప్రకారం పరశురాముడి కొరకు నిర్మించబడిన భూభాగమే ఈ కొంకన్. భిన్న జాతులు, భిన్న సంస్కృతి, భిన్న భాషలు, కల్మషం లేని మనుషులు, అనేక మతాలు, అనేక జాతులు, రుచికరమైన వంటలు, కొండలు, లోయలు, పచ్చని పొలాలు, దట్టమైన అడవులు, సారవంతమైన భూములు, సువిశాల సముద్ర తీర మైదానాలు, పురాతన దేవాలయాలు, భౌగోళిక వింతలు, ప్రకృతితో మమేకమైన ప్రజలు, ఇవన్నీ కలగలిపిన ఒక సువిశాల సాగర తీరమే మనం చూస్తున్న కొంకన్. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కొంకన్ యొక్క చరిత్ర. ఈ కొంకన్ అనేది మహారాష్ట్ర నుంచి గోవా మీదుగా కర్ణాటకలోని కారవార్ వరకు విస్తరించి ఉన్న భూభాగం. ఇక్కడ అనేక భాషలు, ఉపభాషలు కలవు. ముఖ్యంగా వీరి ప్రధాన భాష కొంకణి. కొంకణి అనేది భారతదేశంలో అతి పురాతనమైన భాషల్లో ఒకటి. సాధారణంగా కొంకన్ అనగానే అందరికీ గుర్తొచ్చే భూభాగం గోవా. కానీ కొంకణి యొక్క అసలైన అందాన్ని, వాళ్ళ సంస్కృతిని చూడాలంటే మనం మహారాష్ట్రలోని పల్లెలు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. దీనికోసం మనం బయలుదేరుతున్నాము క్వీన్ ఆఫ్ డెక్కన్ అనగా పశ్చిమ కనుమల రాణి అయిన పూణే నగరం నుంచి మహారాష్ట్ర కొంకన్ తీరంలోని ఒక చిన్న గ్రామమైన జాంబ్రూన్ గ్రామాన్ని మనం దర్శించుకోబోతున్నాం. ఇందుకోసం మన ప్రయాణాన్ని పూణే, సతారా, కొల్లాపూర్ జిల్లాల మీదుగా కొంకన్ తీరమైన రత్నగిరి జిల్లాలోని రత్నగిరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంబ్రూన్ గ్రామానికి చేరుకున్నాం. ఈ ప్రదేశం పూణే నుంచి సుమారు 290 కిలోమీటర్లు. ప్రస్తుతం మనము పూణే మరియు సతారా జిల్లాని దాటి సంగ్లీ జిల్లా గుండా ప్రయాణిస్తున్నాము. కొంకన్ తీరం చేరుకోవాలంటే ఖచ్చితంగా పశ్చిమ కనుమల్ని మనం దాటాల్సి ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య అక్కడక్కడా విస్తరించిన చిన్న చిన్న గ్రామాలని దాటుకుంటూ మెల్లగా కొండల వైపు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ప్రస్తుతం మనము సంగ్లీ జిల్లాని దాటి కొల్లాపూర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాము. వడివడిగా పశ్చిమ కనుమల వైపు అడుగులు వేసుకుంటూ మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఈ పశ్చిమ కనుమల గురించి తెలుసా మీకు? ఇవి హిమాలయాల కన్నా పురాతనమైనవి. అంతేకాకుండా ప్రసిద్ధ నదులైన కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, పంబ మొదలైన గొప్ప గొప్ప నదులన్నీ ఈ పశ్చిమ కనుమల్లోనే జన్మించడం జరిగింది. ఈ పశ్చిమ కనుమల్లోనే మహారాష్ట్రలో ముఖ్యంగా అనేక పవన శక్తి కేంద్రాలు కూడా కలవు. ఇప్పుడు మీరు దర్శిస్తుంది కూడా అదే. సాధారణంగా నా వీడియోలో రోడ్లను కూడా ఎక్కువగా చూపిస్తుంటాను. దీనికి గల ప్రధాన కారణం చూసే వాళ్ళకి ప్రయాణించిన అనుభూతి కలుగుతుందని, అంతేకాకుండా ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు మరియు అక్కడ ఉన్న సౌకర్యాల గురించి మనకి తెలుస్తుంది అనే ఉద్దేశము. మెల్లగా మనము కొల్లాపూర్ జిల్లా నుంచి రత్నగిరి జిల్లాలోకి మనం ప్రవేశించడం జరిగింది. రత్నగిరి జిల్లాలో ప్రవేశించగానే మనకు మొదట ఎదురయ్యే పర్వత శిఖరాగ్రమే అంబాఘాట్. ఇది అత్యంత రమణీయంగా ఉంది. దీన్ని చూడంగానే నాకు కలిగిన మొదటి అనుభూతి ఒక మేఘాన్ని తయారు చేసే ఫ్యాక్టరీనా అన్నట్టుగా నాకు అనిపించింది. సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అంబాఘాట్ కొల్లాపూర్ రత్నగిరి జాతీయ రహదారి అయిన 204 మధ్యలో ఉన్న భూభాగం. మేము ప్రయాణించిన ఈ భాగాన్ని ఒకసారి విహంగ వీక్షణలో దర్శిద్దాం. పచ్చని భూభాగం మీద ఒక పాము పాకినట్టుగా ఉంది కదా మేము ప్రయాణించిన మార్గం. ముఖ్యంగా ఋతుపవన కాలంలో దీని యొక్క అందం మరింత పరిమళిస్తుంది. అంబాఘాట్ని దాటుకుని మా ప్రయాణాన్ని ముందుకు సాగుతూ జాంబ్రూన్ వైపుగా మేము అడుగులు వేస్తున్నాం. ఈ జాంబ్రూన్ అనేది మహారాష్ట్రలోని కొంకన్ తీరంలో ఉన్న ఒక సుందరమైన చిన్న గ్రామం. దీన్ని హెరిటేజ్ గ్రామంగా కూడా పిలువబడుతుంది. అచ్చమైన మహారాష్ట్రియన్ కొంకణీ కల్చర్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విడిగా ఏ విధమైన హోటల్స్ ఉండవు, కొన్ని మాత్రమే హోమ్ స్టేలు ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ప్రాంతానికి వస్తే ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రని నేల మీద పచ్చగా పరుచుకున్న మామిడి తోటల గుండా మనం ప్రయాణిస్తున్నాం. మహారాష్ట్రలో ముఖ్యంగా రత్నగిరి జిల్లా అత్యధికంగా మామిడి పంట పండే జిల్లా. 290 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేము మధ్యాహ్నానికి జాంబ్రూన్ గ్రామానికి చేరుకున్నాము. రణగుణ ధ్వనులకు దూరంగా ప్రకృతి సిగలో మెరిసే ఈ గ్రామానికి చేరుకోగానే పక్షుల కిలకిల రాగాలు మాకు స్వాగతం పలికాయి. ఇవి మేము తీసుకున్న హోమ్ స్టే కాటేజీలు. వీటి యొక్క ఖరీదు మనిషికి 2000 చెప్పారు. మేము బాగా బేరమాడి మనిషికి 1500 వరకు తీసుకొచ్చాము. ఇంక్లూడింగ్ ఫుడ్, టీ, స్నాక్స్ అన్నీ వీళ్ళే కల్పిస్తారు. అదే కాకుండా గ్రామ సందర్శనకు కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది అంజీర్ చెట్టు యొక్క ఫలాలు. కొంకన్ తీరంలో జూన్ మొదటి వారంలోనే వర్ష ఋతువు అనేది వీళ్ళని పలకరించడం జరుగుతుంది.
తొలకరి చినుకులు కురిసిన వెంటనే మేము ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మీరు ఇప్పుడు ఎదుర్కొన్నా చూస్తున్నది పనస చెట్టు. ఇప్పుడు సమయం 1 గంట. మేము తీసుకున్న ఆహారం, కొంకణ ప్రజలు వారి ఆహారాల్లో ఖచ్చితంగా కొబ్బరిని వాడటం జరుగుతుంది. భోజనం అనంతరం జడివాన చేసే సందడిని కాసేపు ఆస్వాదించడం జరిగింది. చూస్తుండగానే సమయం 4 అయిపోయింది. సాయంత్రపు వేడివేడి టీ తాగి గ్రామ సందర్శనకి బయలుదేరాము. కొంకణలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ లాటరైట్ భూములు, ఇంకా పూర్తిగా ఎర్ర రాతి నేలలన్నమాట. అంటే ఇక్కడ కొంచెం వాన పడినా వాన నిలవదు, ఆ నీరు అనేది వెంటనే కిందకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈ నీరు అనేది భూమిలో ఇంకదు. చూడండి, మనకు వాన పడినట్టుగా ఎక్కడా అనిపించడం లేదు. ఇది మా కాటేజీకి దగ్గరలోనే ఉన్న చిన్న సెలయేరు. ఇక్కడ మనం గమనిస్తే గనక ప్రకృతి చేసే సవ్వడి తప్ప మనుషులు చేసే శబ్ద కాలుష్యం ఇక్కడ ఎక్కడా మనకి వినపడదు. ఇప్పుడు మనం గ్రామ సందర్శిద్దాం. ఇందులో మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కడ చూసినా మనకి మామిడి చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. దీనికి చరిత్ర ఉంది, అదేంటో మనం తెలుసుకుందాం. మామిడి పండు చరిత్ర. మామిడి పండు భారతదేశపు పండు. దీని శాస్త్రీయ నామం మ్యాంగిఫెరా ఇండికా. ఇది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉంటుంది. అయితే మొదటిసారి భారతదేశానికి వచ్చిన వారు డచ్ వారు. వీరు వాటితో పాటు మామిడి టెంకల్ని కొని తీసుకురావడం జరిగింది. వాటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని నాటడం జరిగింది. అయితే 2 ప్రాంతాల్లో నాటిన మామిడి పండ్లు అద్భుతమైన రుచిని సంతరించుకున్నాయి. అవి ఒకటి మహారాష్ట్రలోని ప్రస్తుతం మనం ఉన్న రత్నగిరి ప్రాంతము, 2 ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లె ప్రాంతం. అవే రత్నగిరి అపూస్ మరియు మన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి. ఇది చూడండి, ఇక్కడ గ్రామస్తులు సహజంగా కొండ మీద నుంచి జారువాడే సెలయేళ్ళని ఈ విధంగా మార్గంగా ఏర్పరచుకుని పొలాల వైపు వాళ్ళు ఎలా మళ్ళించుకున్నారు. చూడముచ్చటగా ఉంది కదా. మీ అందరికీ ఈ మామిడి పండు చరిత్ర నచ్చింది అనుకుంటాను. మనం గ్రామ సందర్శన చేస్తున్నాము. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు, దేవాలయపు గోడలు ఇవన్నీ మనకి దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనకి దూరంగా కనిపిస్తున్న వాటిని పాటోల్స్ అంటారు. పాటోల్స్ అంటే నీటి ప్రవాహం ద్వారా ఏర్పడిన చిన్న గొయ్యిలో గులకరాలు చేరి అవి సుడిగుండాలుగా మారి సుడులు తిరుగుతూ ఆ గొయ్యిని పెద్దగా చేసే వాటిని పాటోల్స్ అంటారు. ఇవన్నీ ప్రకృతి చేసే అద్భుతాలు. ఇక్కడ ప్రజలు సుమారు 80% స్వయం ప్రతిపత్తి కలిగిన వారు. అనగా కేవలం 20% మాత్రమే వారు ప్రభుత్వం మీద, ఇతరుల వనరుల మీద ఆధారపడతారు. ఇది ఇక్కడ గ్రామంలోని ఇంట్లో నేను గమనించాను. సహజంగా వచ్చే నీటిని ఇంట్లో ఏ విధంగా వారు దారి మళ్ళించుకున్నారో చూడండి. ప్రవాహం ఎక్కువైతే ఆ నీరు అదే విధంగా కిందకెళ్ళిపోయేలాగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం ప్రకృతి ఒడిలో కొలువైన ఒక పురాతన దేవాలయాన్ని సందర్శిద్దాం. సుమారు 400 సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయము మహావిష్ణువుకి అంకితం చేయబడింది. నా దృష్టిలో ఒక ప్రాంతాన్ని సందర్శించామంటే ఆ ప్రాంతాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించినంత మాత్రాన సందర్శించినట్టుగా కాదు. అక్కడ ప్రజల యొక్క జీవన విధానము, వారి సంస్కృతి, వారి ఆహారపు అలవాట్లు మొదలైనవన్నీ మనం ప్రజలతో ఇంటరాక్ట్ అయితేనే మనం ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకున్నట్టు. శిథిలమైపోయిన ఆ ప్రధాన ఆలయాన్ని మాత్రం ఇక్కడ పునర్నిర్మిస్తుండడం జరుగుతుంది. ఇక్కడ గోడలు చూడండి, ఇక్కడ సహజంగా దొరికే ఎర్ర రాయిలోనే వాటిని నిర్మించడం జరిగింది. ఈ ఒక్కొక్క రాయి బరువు సుమారు 50 కిలోలు. ఇక్కడ మహావిష్ణువు శిల్పం చాలా విచిత్రంగా ఉంది, మీరు గమనించండి. ఇక్కడ చూడండి, కింద గరుత్మంతుడు, పైన విష్ణుమూర్తి. ఈ విధమైన శిల్పాన్ని నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఇవి ఈ ప్రాంతాల్లో కనిపించే నాగలింగం పూలు ఇక్కడ విరివిగా లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే మనం చేసే అడుగుల శబ్దం తప్ప ఇంకే విధమైన ధ్వని వినిపించదు. చాలా తక్కువ జనాభా కలిగిన ఈ గ్రామం ఎంతో రమణీయంగా ఉంది. ఇక్కడ మార్గ మధ్యలో ఒక చిన్న సెలయేరు వచ్చింది. ఈ సెలయేరుని దాటుకుంటూ మా ప్రయాణాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది.
జాంబ్రూన్ గ్రామం యొక్క మరో ప్రత్యేకత, ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఇన్ని ఆహారాలు ఉన్నప్పటికీ ఒక్క కాకి కానీ ఒక్క రామచిలుక కానీ కనిపించదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి చెట్టు మీద తెల్లని మచ్చలు ఉన్నాయి. ఇవే ఫంగస్, ఆల్గేనో లేకపోతే చెట్టుకి ఏదైనా వ్యాధి సోకిందంటే పొరపాటే. వీటిని లైకెన్స్ అంటారు. ఇవి గాలి యొక్క స్వచ్ఛతని తెలియజేసే ఒక గుర్తులు. ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి లేదా ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. ఇవే లైకెన్స్. రత్నగిరి జిల్లాలో ఎక్కువగా మామిడి పంటలు పండడం వల్ల సహజంగా మనకి ఇలా నేల మీదే ఎక్కడ పడితే అక్కడ మామిడి పండ్లు రాలి కనిపిస్తూ ఉంటాయి. ఇవే మామిడి పండ్లని పూణేలో డజన్కి 500 నుంచి 600 మధ్య అమ్ముతూ ఉంటారు. ఇవే రత్నగిరి అపోస్. ఇప్పుడు మిమ్మల్ని 20,000 BCలోకి తీసుకెళ్ళబోతున్నాను. ఈ ప్రాంతం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఉక్షి పెట్రోగ్లైఫ్స్. పెట్రోగ్లైఫ్స్ అంటే ఆదిమానవుడి చేత నిర్మించబడిన రాతి శిల్పాలు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక దుప్పి ఆకారాన్ని మనం గమనించవచ్చు. దాంతోపాటు ఒక ఖడ్గమృగాన్ని కూడా మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా ఖడ్గమృగం కేవలం భారతదేశంలోని అస్సాం ప్రాంతాల్లోనే ఉంటుంది. అంటే సుమారు 10 నుంచి 20 వేల సంవత్సరాల క్రితం ఖడ్గమృగాలు మన ఈ భూభాగంలో అనగా మహారాష్ట్ర దక్షిణ భారత భూభాగంలో కూడా ఉన్నాయని మనం గమనించవచ్చు. ఆ కాలం నాటి మానవుడు చూడండి, తనకు తెలిసిన విషయ సమాచారాన్ని తన తర్వాతి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విధమైన శిల్పాలని చెక్కడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో కేవలం మహారాష్ట్రలోని రత్నగిరి మరియు రాయగఢ్ జిల్లాలో, అదేవిధంగా గోవా ప్రాంతాల్లో మాత్రమే ఈ విధమైన పెట్రోగ్లైఫ్స్ని మనం గమనించవచ్చు. నా దృష్టిలో ఒక మనిషికి జ్ఞానం ఉండడం అనేది గొప్ప కాదు. తనకు తెలిసిన జ్ఞాన సంపదని నలుగురికి పంచినప్పుడే ఆ జ్ఞానం యొక్క నిజమైన గొప్పతనం బయటపడుతుంది. అందుకే నాకు తెలిసిన కొద్దిపాటి సమాచారాన్ని నలుగురికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు నేను తీస్తూ ఉంటాను. ఇక మనం జాంబ్రూన్ గ్రామానికి వీడ్కోలు చెప్పి మన ప్రయాణాన్ని సముద్ర తీరం వైపు సాగిద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది మహారాష్ట్రకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న, మహారాష్ట్రకి తూర్పు భాగాన ఉన్న క్షేత్రపాలకుడైన ప్రసిద్ధ వినాయక దేవాలయం గణపతి పూలే. మహారాష్ట్ర ప్రజలకి వినాయకుడు అంటే అమితమైన భక్తి మరియు విశ్వాసాలు. అందుకే ఈ రాష్ట్రంలో అష్టవినాయక దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి నెల వచ్చే చతుర్థిని కూడా గణేష్ చతుర్థి లాగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం గణపతి పూలకి చేరుకున్నాము. ఇది సముద్ర తీరంలో ఉన్న రమణీయమైన దేవాలయము. వైట్ శాండ్ బీచ్ మధ్యలో కొలువైన ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రస్తుతం మేము వచ్చిన సమయము ఉదయాన్నే కాబట్టి దేవాలయంలో ఏ విధమైన రష్ లేదు. దేవాలయం చాలా ప్రశాంతంగా బాగుంది కదా. ఇప్పుడు ఈ సాగర తీరంలో కాసేపు విహరిద్దాం.
గణపతి పూలకి వీడ్కోలు చెప్పి మన ప్రయాణాన్ని రత్నగిరి వైపు సాగిద్దాం. గణపతి పూల నుంచి రత్నగిరికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో ఆరేవారే బీచ్ మరియు సప్తేశ్వర్ అని ఒక పురాతన దేవాలయం ఉంటుంది. ఆ రెండింటిని కూడా సందర్శించుకుందాం. ఈ గణపతి పూల నుంచి రత్నగిరి వెళ్ళే మార్గం అత్యంత రమణీయంగా ఉంటుంది. కొండపై నుంచి మనం ప్రయాణిస్తూ సముద్రం అంచులో మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాము. మీకు కుడివైపు కనిపిస్తున్నదంతా ఆరేవారే బీచ్. ఈ అందాన్ని చూడాలంటే మనం ఏరియల్ వ్యూలో చూడటమే. ఇదంతా మనం ప్రయాణించిన మార్గము ఆరేవారే బీచ్. ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్లు మనం కన్నా లోపలికి వెళ్తే కనుక సప్తేశ్వర్ అని ఓ సుమారు 400 సంవత్సరాల ఒక పురాతన దేవాలయం వస్తుంది. దాన్ని మనం దర్శించుకుందాం. ఇదే సప్తేశ్వర దేవాలయం. మార్గ మధ్యలో అనేక కొండమూచులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మామిడి పండ్లు పడేసి ఉన్నాయి. మధ్య మధ్యలో నేను మాట్లాడకపోవడానికి కారణము ప్రకృతి చేసే సవడిని మీరందరూ ఆస్వాదిస్తారని. ఇదే పురాతన దేవాలయం. దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ప్రధాన విగ్రహము శివుడు. ఈ దేవాలయం కోసం నేను సుమారు 10 కిలోమీటర్ల లోపలికి రావాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి ప్రయాణాలు కూడా 10 కిలోమీటర్లు, అనగా 20 కిలోమీటర్లు మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది. మామిడి ప్రియులకి ఈ ప్రాంతం ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది అనుకుంటారు. ఎక్కడ చూసినా మనకి మామిడి పండ్లు ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. మనం రత్నగిరి చేరుకుంటున్నాము. రత్నగిరి అనేది కొంకణ ప్రాంతంలో ఉన్న రెండో ప్రధాన పట్టణం. కొంకణ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద పట్టణమే ముంబై. రత్నగిరి ఒకప్పటి రేవు పట్టణం కూడా. మనం రత్నగిరి చేరుకున్నాము. ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి మేము తీసుకున్న కొంకణ్ వెజ్ థాలీ. భోజనానంతరం మా ప్రయాణాన్ని రత్నగిరిలో ప్రముఖమైన టీబా ప్యాలెస్ అని ఉంటుంది. అంటే ఈ ప్రాంతాన్ని కొంతకాలం బర్మా అంటే నేటి మయన్మార్ వాళ్ళు పరిపాలించడం జరిగింది 18వ శతాబ్దంలో. ఆ రాజు పేరే టీబా. ఆయన పేరు మీదుగానే దీనికి టీబా ప్యాలెస్ అని పేరు రావడం జరిగింది. దీని యొక్క ఎంట్రీ ఫీజు పెద్దలకు 10 రూపాయలు, చిన్నలకైతే 5 రూపాయలు. లోపలైతే ఏ విధమైన ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీకి అయితే అనుమతి లేదు. ఖచ్చితంగా మీరు రత్నగిరి వస్తే చూడవలసిన ప్రదేశాల్లో ఈ టీబా ప్యాలెస్ కూడా ఒకటి. ఇదే మీరు చూస్తున్న టీబా రాజు. రత్నగిరి అనేది జిల్లా కేంద్రం కూడా కాబట్టి ఈ ప్రాంతాల్లో లభించిన పురాతన వస్తువులు మరియు శిల్పాలని ఈ ప్యాలెస్లో పొందుపరచడం జరిగింది. మీరు ఒకవేళ రత్నగిరి వస్తే కనుక సోల్కడి లేదా కోకం అనే 2 డ్రింక్స్ ఉంటాయి. వాటిని కూడా తప్పకుండా ట్రై చేయండి. టీబా ప్యాలెస్ అనేది పూర్తిగా ఎర్రరాతితో నిర్మించబడిన ప్యాలెస్. చాలా అందంగా ఉంది కదండి నిర్మాణము. టీబా ప్యాలెస్. రత్నగిరి వస్తే ఖచ్చితంగా దీన్ని సందర్శించండి. రత్నగిరి ప్రధాన పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ప్యాలెస్. టీబా ప్యాలెస్ చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాము. రత్నగిరిలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే దీని గురించి నేను గతంలోనే వీడియో తీశాను. వాటిని మీరు ఒకవేళ చూడాలంటే చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా రత్నగిరిలో టేబుల్ పాయింట్, రతన్గఢ్ ఫోర్ట్, మరి అక్కడ ఉన్న చిన్న దేవాలయం మరెన్నో ఉంటాయి. ఇది గేట్వే ఆఫ్ రత్నగిరి. ఇవన్నీ మీరు నా పాత వీడియోలో ఒకవేళ చూడగలరు. ప్రతిసారి బైక్ జర్నీ చేసి నేను ఈసారి కార్లో ప్రయాణించడం వల్ల మాకు వాన్ ఎఫెక్ట్ అనేది పెద్దగా కలగలేదు. సో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న ప్రదేశము ఇక్కడ నుంచి సుమారు 42 కిలోమీటర్లు ప్రయాణించి కషలి బీచ్ పాయింట్ అని ఉంటుంది. చాలా సుందరంగా ఉంటుంది. ఒక రిమోట్ ఏరియాలో ఉంటుంది. దాదాపు 10 కిలోమీటర్లు మనం ఒక సన్నని గ్రామాల్లో ఉన్న మార్గం గుండా మన ప్రయాణాన్ని సాగించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గ మధ్యలో మనకు ఒక బ్లాక్ శాండ్ బీచ్ ఉంటుంది. దాన్ని సందర్శిద్దాం. రత్నగిరిలో ఈ ప్రాంతంలో పూర్తి నల్లగా సాయిల్తో నిండిన ఒక బ్లాక్ సాయిల్ బీచ్ ఇది. చాలా డేంజరస్ బీచ్, రఫ్గా ఉంటుంది. లోపలికి మాత్రం వెళ్ళకూడదు. చూసారా సముద్రపు నీరు కూడా ఇక్కడ నలుపు వర్ణంలో ఎలా కనిపిస్తూ ఉందో. బ్లాక్ సాయిల్ బీచ్ రత్నగిరి.
మన ప్రయాణాన్ని సాగిస్తున్నానని చెప్పాను కదా. సుమారు 10 కిలోమీటర్లు మనం రిమోట్ ఏరియాలో ఈ విధంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది మహారాష్ట్ర నుంచి కింద భాగం అనగా సౌత్కు ప్రయాణిస్తున్న కొద్దీ మనకి ఏ విధమైన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంత రిమోట్ ఏరియాలో, ఇంత లోన్లీ ఏరియాలో ప్రయాణిస్తున్నప్పటికీ మనకి ఏ విధమైన సెక్యూరిటీ ఇబ్బందులు అయితే కలగవు. మనము కషలి బీచ్ టాప్ పాయింట్కి చేరుకున్నాము. ఇదే నేను చెప్పిన ప్రాంతం. ఎంతో రమణీయంగా ఉంది కదండి. ఒక కొండ అంచుకి ఒక టేబుల్ టాప్ లాగా నిర్మించి దాన్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 150 మెట్లు మనం కిందకు దిగితే ఈ విధంగా టేబుల్ టాప్ని చూడొచ్చు. సముద్రం చాలా రఫ్గా ఉంది ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే కనుక ఒక గుహని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ ప్రదేశం గురించి ఎన్నో రీల్స్ ఉంటాయి. చాలా రమణీయమైన ప్రదేశం. అందుకే దీని గురించి సుమారు మేము 10 కిలోమీటర్లు లోపలికి రావాల్సి వచ్చింది. విశాలమైన అరేబియా మహాసముద్రం. ఇది మేము రాత్రి బస చేసిన హోటల్. బయట నుంచి చాలా బాగుంది, లోపల చెత్తగా ఉంది. ఇది మేము రాత్రి భోజనము. అండ్ శుభోదయం. మేము ఉదయాన్నే మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇక్కడ చిన్న హోటల్లో మేము తీసుకున్న అల్పాహారం. ఇది కేరళ అప్పం మాదిరిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి మార్లేశ్వర్ అనే ఒక సుందరమైన శివాలయాన్ని మనం దర్శించుకోబోతున్నాము. మార్గ మధ్యలో వచ్చే ప్రకృతిని శ్రావ్యమైన సంగీతంతో మనం ఆస్వాదిద్దాం. మాలేశ్వరం ముఖద్వారానికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి సుమారు 250 మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ 7 జలపాతాలు ఉంటాయి. వానలు ఇప్పుడే మొదలవడంతో ప్రస్తుతానికైతే ఒకటే జలపాతం కనిపిస్తుంది. మనము ప్రధాన దేవాలయాన్ని సందర్శించుకుందాం. మాలేశ్వర దేవాలయం అనేది కొండ శిఖరాగ్రంలో ఉన్న గుహలో కొలువైన శివాలయము. లోపల కేవలం దీపకాంతుల్లో మాత్రమే మనం భగవంతుని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ప్రధాన శివలింగాన్ని దర్శించుకుందాము. ప్రకృతితో ముడిపడిన ఇలాంటి దేవాలయాన్ని సందర్శిస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్య మధ్యలో తొలకరి జల్లులు మమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచే మళ్ళీ పశ్చిమ కనుమలు అనేవి మొదలవడం జరుగుతుంది. మనం కొంకణ ప్రాంతానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి మనకి పశ్చిమ కనుమలు అనేవి మళ్ళీ ఎదురవుతున్నాయి. మార్లేశ్వర్, మీరు ఒకవేళ రత్నగిరి ప్రాంతానికి వస్తే తప్పకుండా రత్నగిరి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్లేశ్వర దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. సుమారు 250 వరకు మెట్లు ఉంటాయి. ఎన్నో మధుర స్మృతులతో మా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. భగవంతుడి ఆశీర్వాదం కారణంగా మాకు పెద్దగా వాన యొక్క ఎఫెక్ట్ అయితే కలగలేదు. ఇవండి ఈ కొంకణ ప్రాంతం యొక్క విశేషాలు. ఒకవేళ మీరు కొంకణ తీరానికి వస్తే కేవలం సముద్ర తీరాలే మాత్రమే కాకుండా ఇలాంటి పల్లెటూళ్ళను కూడా సందర్శించడానికి ట్రై చేయండి.
ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి. జై హింద్.